ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము, మనం ఎంతసేపు ప్రార్థన చేసినా ప్రతిఫలం రావడం లేదు. నీవెందుకు ప్రార్థిస్తున్నావో ప్రార్థన యొక్క ప్రతిఫలం కనిపించకపోతే నీవు పిచ్చివాడవే, పిచ్చిదానవే. ఎందుకు అనంటే, చాలామంది అంటారు, నేను గంటసేపు ఉదయం ప్రార్థన చేస్తూ ఉన్నాను, గంటసేపు మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ఉన్నాను, గంటసేపు సాయంత్రం ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ ప్రతిఫలం రావడం లేదు అని అంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, సరే మీరు ప్రార్థన బాగానే చేస్తూ ఉన్నారు 3 గంటలు, కానీ నీ మనస్సు నీ స్వాధీనంలో లేదు, నీ ఆలోచన నీ స్వాధీనంలో లేదు. నీవు చేసే ప్రార్థన దేని కొరకు చేస్తున్నావో అది కూడా నీ స్వాధీనంలో లేదు. కానీ నీవు మాత్రము నేను గంటసేపు ప్రార్థన పొద్దున చేస్తున్నాను, మధ్యాహ్నం చేస్తున్నాను, రాత్రి చేస్తున్నానన్న మాట మాత్రం ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మనస్సు నీ స్వాధీనంలో లేకపోతే నీవు ఏమి చేసినా ప్రయోజనం ఉండదు. నువ్వు 3 గంటలే చేయి, 36 గంటలే చేయి. ఎందుకు అనంటే, మనకు మనస్సు కరెక్ట్గా లేదు. అది దేవునిపై కేంద్రీకరించాలి. అప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వింటున్న మీరు చాలామంది మేము ప్రార్థన చేస్తున్నాం అని అంటున్నారు. కొంతమంది ఆల్ నైట్ ప్రేయర్ కూడా చేస్తూ ఉంటారు, కానీ దాంట్లో కూడా ప్రయోజనం లేదు. కొంతమంది ఉపవాస ప్రార్థన చేశాము అని కూడా అంటారు, దాంట్లో కూడా ప్రయోజనం లేదు. ఎందుకు? నీ మనసు నీ స్వాధీనంలో లేదు. అది ఎవరి స్వాధీనంలో ఉంది? అది మీకే తెలియాలి. అనగా సైతాను యొక్క స్వాధీనంలో ఉంది. కాబట్టి ఆ ప్రార్థనను దేవుని దగ్గరికి పోనీయకుండా చేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, నీవు సాతాను చేతిలో నీ మనస్సును పెట్టి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నువ్వు ఎలా విడుదల పొందుతావు? నీ మనసు దేవుని మీద ఆనుకోవాలి. నీ మనస్సు దేవునికి అంకితం చేయాలి. నీ హృదయము సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారి పవిత్రమైన రక్తం చేత కడుక్కొని అప్పుడు నీవు మోకరించి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. కాబట్టి నీవు మరి ఎలా నడిపించబడుతున్నావో ఒకసారి నిన్ను నీవు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. నిన్ను నీవు ఎక్కడైనా నడిపించవచ్చు, అనగా నీ మనస్సు నీ స్వాధీనంలో లేకపోతే పాపంలోనికి నడిపించవచ్చు, పనికిరాని స్థలంలోనికి నడిపించవచ్చు, మరి స్నేహంలోనికి నడిపించవచ్చు, అనేక రకాలైన కార్యంలోనికి నీవు నడిపించబడుతుంటావు. ఎప్పుడు నీ మనసు నీ స్వాధీనంలో లేకపోతే మందిరానికి కూడా వస్తావు, వెళ్ళిపోతూ ఉంటావు. పాస్టర్ గారి వాక్యం చెప్తుంటే నీకు అర్థం కాదు, ఎందుకంటే నీ మనసు నీ స్వాధీనంలో లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి అడగాలి. ఒకవేళ అర్థం కాకపోతే, ప్రభువా నా మనసులో నీ వాక్యం ఉండాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు అప్పుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఎలాగైనా నడిపించవచ్చు, మనస్సు నిలుపుకోవడమే ఒక గొప్ప దేవుడిచ్చిన వరం. ఈ సమాచారము నీవు తెలుసుకోవాలని నీకు ఈరోజు తెలియజేస్తున్నాను. నిలకడలేని జీవితం, స్థిరత్వం లేని జీవితం, అలా ఉంటే అనేక చిక్కులలో నీవు ఇరుక్కుపోతావు. కాబట్టి నీవు చేయు ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచాలి అనంటే నీ మనసు నీ స్వాధీనంలో ఉంచుకో. అప్పుడు నీవు ఎన్నిసార్లు ప్రార్థన చేయి, దానికి ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.
హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమానురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.